ఢిల్లీలో వీధి సునకాల వివాదంలో అధికారుల తీరుపై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. జంతు సంతతి నియంత్రణ చర్యలను అధికారులు అమలు చేయకపోవడమే ఈ సమస్యకు దారితీసిందని పేర్కొంది. ఢిల్లీలో వీధి కుక్కలన్నింటినీ షెల్టర్లకు తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వీధి కుక్కల సమస్య పరిష్కారానికి స్థానిక యంత్రాంగం చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుపట్టింది. సునకాల బెడదకు వారే కారణమని పేర్కొంది. ప్రభుత్వం తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఢిల్లీ నుంచి వీధి కుక్కలన్నింటినీ తరలించాలనే సుప్రీం తీర్పును సమర్థించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య తక్కువగా ఉందని, బాధితుల సంఖ్య భారీగా ఉందన్నారు. ఓ స్వచ్ఛంద సంస్థ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఢిల్లీలో వీధి కుక్కలు కనిపించకుండా చర్యలు తీసుకోవాలని ఆగస్టు 11న ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరారు. సునకాల షెల్టర్లు లేవని వాటిని ఎక్కడికి తరలిస్తారని ప్రశ్నించారు. దీనిపై మరింత లోతుగా విచారణ జరగాలన్నారు. వాదనల అనంతరం దీనిపై తీర్పును త్రిసభ్య ధర్మాసనం రిజర్వ్ చేసింది.